మార్కాపురం జిల్లా కంభం అగ్రికల్చర్ ఆఫీసర్ షేక్ మహమ్మద్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. తురుమెళ్ల గ్రామానికి చెందిన ఎరువుల వ్యాపారి నుంచి 20,000 రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఎరువుల దుకాణంపై ఉన్నతాధికారులకు తప్పుడు నివేదిక ఇస్తానని బెదిరించినట్లు బాధితుడు చెబుతున్నాడు. ప్రతి సంవత్సరం కూడా తన పరిధిలో ఉన్నటువంటి ఎరువుల అంగాలకు సంబంధించినటువంటి శాంపుల్స్ కలెక్ట్ చేసి క్వాలిటీ చెకింగ్ కోసం ల్యాబ్ పంపిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా ఈ వ్యవసాయ అధికారి, ఈ ఖమ్మంలో పనిచేస్తున్నటువంటి వ్యవసాయ అధికారి షేక్ మహమ్మద్ గారు తుర్మెల గ్రామంలో ఉన్నటువంటి ఒక ఎరువుల అంగడికి సంబంధించిన వ్యక్తి రవీంద్ర కుమార్ దగ్గర నుంచి శాంపుల్స్ కలెక్ట్ చేయకుండా అతని పైన ఇన్యాక్టివ్ రిపోర్ట్ పంపిస్తాను, మీ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తానని బెదిరిస్తూ 20,000 రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. ఈ రోజు ఆ రవీంద్ర కుమార్ దగ్గర నుంచి వ్యవసాయ అధికారి షేక్ మహమ్మద్ గారు 20,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా రెడీ హ్యాండ్ గా పట్టుకున్నాము.